ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ని కలవడం, బుధవారం నాడు ఢిల్లీలో ధర్నా చేసి రాష్ట్రపతిని, ప్రధాని, హోంమంత్రిని కలవాలని నిర్ణయించుకోవడం పెను సంచలనాన్నే సృష్టిస్తోందని చెప్పక తప్పదు. సుమారు 6 నెలల పాటు కొత్త ప్రభుత్వానికి సమయం ఇచ్చి తర్వాత ప్రజా వ్యతిరేక చర్యలపైన ఉద్యమించాలని నిర్ణయించినటువంటి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో జరుగుతున్న విధ్వంసకర చర్యలపైన స్పందించాల్సినటువంటి అత్యవసర పరిస్థితి ఏర్పడింది. అమానుష హత్యాకాండ, దాడులు, ఆస్తుల ధ్వంసం, ప్రభుత్వాస్తుల ధ్వంసం, ప్రైవేట్ ఆస్తుల విధ్వంసం, విగ్రహాల విధ్వంసం ఒకటి కాదు. వీటన్నిటినీ సాక్ష్యాలతో సహా, ఫోటోలు, వీడియోలతో సహా ఇవాళ సాయంత్రం 5 గంటలకు గవర్నర్ అబ్దుల్ నజీర్ని కలిసి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో పరిస్థితిని వివరించారు. 45 రోజుల్లోనే ఇంత విధ్వంసకాండ జరిగిపోతే, ఇంత భారీ నష్టం, దాదాపు 550 కోట్లకు పైగా నష్టం వాటిల్లిందని వివరించారు, పూర్తి సాక్ష్యాధారాలతో సహా. అంటే గవర్నర్కి తెలీదా, తెలుసా అన్నది పక్కన పెడితే, ఒక ప్రతిపక్ష నాయకుడిగా రాష్ట్రంలో పరిస్థితులను తెలియజేయాల్సినటువంటి బాధ్యత జగన్మోహన్ రెడ్డి పైన ఉంది. రాష్ట్రంలో జరుగుతున్న విధ్వంసకర పాలన, అరాచక పాలన, ధృతరాష్ట్ర పాలన, ఇవన్నీ కూడా గవర్నర్కి, రాష్ట్రపతికి తెలియజేయాల్సిన నైతిక బాధ్యత ప్రతిపక్ష నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి పైన ఉండడం వల్ల ఆయన వాళ్ళ అత్యవసరంగా గవర్నర్ని కలిసి ఆ మేరకు పూర్తి సాక్ష్యాధారాలతో వివరాలు తెలియజేశారు. మరొక విషయం, బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వంగా ఆంధ్రప్రదేశ్లో నడుస్తోంది. అంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావచ్చు, కానీ ఆయన ఎన్డీఏలో భాగస్వామి. అంతేకాకుండా రాష్ట్రాలకు సంబంధించిన అన్ని విషయాలు కేంద్రంలోని హోంమంత్రికి కానీ, ప్రధానికి కానీ తప్పకుండా ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా, విజిలెన్స్ వర్గాల ద్వారా పూర్తిగా తెలిసేటువంటి అవకాశం ఉంది. ఎన్డీఏ భాగస్వామ్య పక్షమైనటువంటి టీడీపీ అరాచకాలు, జనసేన ప్రోద్బలం, ప్రోత్సాహం, ఇవన్నీ కూడా బీజేపీ అధినాయకత్వానికి తెలిసే ఉంటుంది. కేంద్రంలోని ప్రభుత్వానికి తప్పకుండా నివేదికలు అందే ఉంటాయి. అయినా బీజేపీ ప్రభుత్వం మౌనంగా ఉండడం వెనుక చంద్రబాబు రెచ్చిపోవడానికి ప్రోత్సాహం అందించినట్టేనా, లేదా టీడీపీ వర్గాలు రెచ్చిపోయి మరిన్ని విధ్వంసకర చర్యలు సాగించడానికి బీజేపీ తన వెనుక ప్రోత్సాహం అందిస్తున్నట్టేనా తెలియదు. నిజానికి బీజేపీ ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో పెదవి విప్పి ఇది తగదు, ఇది సమంజసం కాదు, ఇలాంటి విధ్వంసకర రాజకీయాలు, కక్షపూరిత రాజకీయాలు సమంజసం కాదని చెప్పి ఉంటే, ఖండించి ఉంటే బీజేపీ నైతికత బయటపడేది, బీజేపీ పైన గౌరవభావం పెరిగేది. కానీ బీజేపీ ఆ మేరకు కనీసం కేంద్ర నాయకత్వం మాట్లాడకపోగా రాష్ట్ర నాయకత్వం మాత్రం జగన్మోహన్ రెడ్డిని విమర్శించడానికి తెగబడింది. అంతేకాకుండా జరుగుతున్న దాడులు, విధ్వంసకాండను సమర్థించడానికే ముందుకొచ్చింది. అంటే దీన్ని బట్టి ఖచ్చితంగా బీజేపీ వెనుదన్నుగా నిలిచే ఈ రకమైనటువంటి దురదృష్టకర విధ్వంస చర్యలు కొనసాగుతున్నాయని భావించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇటువంటి పరిస్థితుల నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్ళి
కేంద్ర ప్రభుత్వానికి, కేంద్ర నాయకత్వానికి రాష్ట్రంలోని పాలన జరుగుతున్న విధ్వంసకాండన గురించి తెలియజెప్పాలని అనుకోవడం ఖచ్చితంగా సమంజసమే. చెప్పాల్సినటువంటి బాధ్యత ఆయనపై ఉంది కాబట్టి వెళ్ళక తప్పదు. అయితే బీజేపీకి ఇవన్నీ తెలియదా అంటే తెలిసి కూడా నటిస్తున్నటువంటి బీజేపీ, తెలియనట్టు మరి దొంగచాటుగా రాష్ట్ర ప్రభుత్వానికి ప్రోత్సాహం అందిస్తున్నటువంటి బీజేపీ జగన్మోహన్ రెడ్డి ధర్నాకి స్పందించో లేకపోతే ఆయన ఇచ్చే వినతి పత్రానికి స్పందించో చర్యలు తీసుకుంటుందా అని అంటే తీసుకోకపోవచ్చు. చర్యలు తీసుకోకపోవచ్చు. బీజేపీ జగన్మోహన్ రెడ్డి చర్యను ఒక హాస్యాస్పద విషయంగా భావించే అవకాశం ఉంది. అంతేకాకుండా పరోక్షంగా రాష్ట్రంలో టీడీపీ జనసేన కూటమికి ప్రోద్బలం అందించేటువంటి అవకాశం కూడా ఉంది. కానీ ఆ ప్రోద్బలంతో మరింత రెచ్చిపోతే ఖచ్చితంగా ప్రజల్లో తీవ్రమైనటువంటి నిరసన, వ్యతిరేకత వ్యక్తమవుతుంది. వ్యక్తమవడమే కాదు, అది ప్రభుత్వాన్ని ఒకటి వేళతో కూల్చేసే పరిస్థితి కూడా ఏర్పడుతుంది. ముఖ్యంగా బీజేపీ ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వాన్ని సంజాయిషీ కోరితే ఎందుకు జరుగుతోంది, ఏం జరుగుతోంది, ఈ రకమైనటువంటి చర్యలు ఏంటి, వీటి మీద మీ స్పందన ఏంటి అని అడిగినప్పుడు ప్రశ్నిస్తే ఒకవేళ తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులందరూ కూడా మూకుమ్మడిగా వైసీపీ రెచ్చగొడుతోంది, అందువల్లనే మేము స్పందించి రిటాలియేషన్గా దాడులు చేస్తున్నాం, దహనాలు చేస్తున్నాం, విధ్వంసం చేస్తున్నాం, అడ్డం వస్తే నడి రోడ్డు మీద ముక్కలుగా నరికేస్తున్నామని చెప్తారు. ఇది వైసీపీ చర్యకు ప్రతిచర్య మాత్రమే, మాదేం తప్పు లేదు, మేమంతా పులుగడిన ముచ్చాలం అని వివరించే అవకాశం ఉంది, వివరిస్తుంది కూడా. కానీ పెద్దన్న పాత్రలో ఉన్నటువంటి బీజేపీ మాత్రం ఏం చేయాలి? వీటన్నిటిపైన ఇంటెలిజెన్స్ ద్వారా కానీ, సిబిఐ ద్వారా కానీ ఇతరత్ర ఒక నివేదిక తెప్పించుకుంటే అప్పుడు నిజాలు బయటపడతాయి. ఇది జగన్మోహన్ రెడ్డి చెప్పింది నమ్మాల్సిన పనిలేదు, అటు రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్న విషయాలను నమ్మాల్సిన పనిలేదు. మీకున్న ఇంటెలిజెన్స్ నెట్వర్క్ ద్వారా మీ దగ్గర ఉన్నటువంటి సాధన సంపత్తిని, యంత్రాంగాన్ని, మంత్రాంగాన్ని వినియోగించి నిజాలేంటో అబద్ధాలేంటో తెప్పించుకొని పరిశీలిస్తే తప్ప నిజం బయటపడదు. నిజం బయటపడటానికి ఇది ఒక్కటే మార్గం. కానీ ఆ పని బీజేపీ చేస్తుందా, చేసే అవకాశం ఉందా అంటే దాదాపుగా లేదని చెప్పుకోవాలి. ఎందుకంటే బీజేపీ భాగస్వామ్య పార్టీగా తెలుగుదేశం, జనసేన కూటమి ఈ బాధ్యతను నెత్తిన వేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అంటే బీజేపీ కూడా ఈ తప్పిదాలకు మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి బీజేపీ ఆ పని చేయదు. బీజేపీ తప్పకుండా తప్పించుకు తిరిగే మార్గాన్ని అనుసరిస్తుంది. లేదా రాష్ట్ర బీజేపీ శాఖలను ఎగదోసి జగన్మోహన్ రెడ్డిని తప్పనిపించేలా రకరకాల విమర్శలు చేయిస్తుంది. అంతే తప్ప రాష్ట్ర ప్రజల అభిప్రాయం మేరకు, రాష్ట్ర ప్రజానీకం ఆశిస్తున్న మేరకు న్యాయం చేస్తుందా, ఈ అరాచకాలను ఆపుతుందా, రాష్ట్ర ప్రభుత్వానికి ఏదైనా సూచన, సలహా లేదా ఉత్తర్వు లాంటిది ఇస్తుందా అంటే ఇచ్చే అవకాశం లేదు. ఎందుకంటే ఇది కూటమి ప్రభుత్వం కాబట్టి, కూటమి ప్రభుత్వంలో బీజేపీ మైనారిటీ కాబట్టి, జనసేన కూడా మైనారిటీ కింద భావించాలి. ఏడొచ్చే మెజారిటీ పక్షమైనటువంటి టీడీపీ ఖచ్చితంగా ఈ అరాచకాలని, దౌర్జన్యాల్ని, దురాగతాలని, దాడులను కొనసాగించాలని భావిస్తున్నప్పుడు కనీసం 6 నెలల పాటు రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న వారందరూ కూడా వాళ్ళ ప్రైవేట్ ఇంటర్వ్యూల్లో ఇదే చెప్పారు. 6 నెలల్లో అన్ని చక్కబెడతాం, 6 నెలల్లో మేము చేయాల్సింది చేసేస్తాం, నోరెత్తనీయకుండా, వాయిస్ లేకుండా చేస్తాం ప్రతిపక్షాన్ని. కానీ వాడు చెప్పిందే. అంటే ఇప్పుడు 1.5 నెలలు దాదాపు అయిపోయింది. ఇంకా సమయం ఉంది, ఇంకా 4.5 నెలల సమయం ఉంది.
6 నెలల్లో పూర్తిగా వైసీపీని తుడిచిపెట్టేయటం వాళ్ళ లక్ష్యం కావచ్చు. వైసీపీ గొంతు కూడా బయటికి పెగలనివ్వకుండా చేయటం, గొంతు పిసికేయటం వాళ్ళ లక్ష్యం కావచ్చు. 6 నెలల్లో వైసీపీని రాజకీయంగా సమాధి చేస్తామన్న ఒక కట్టుబాటు, ఒక నిర్ణయం పార్టీ పరంగా అంతర్గతంగా జరిగి ఉండొచ్చు. దాన్నే ఆ పార్టీ నాయకులు, అధినేతలు అది ప్రైవేట్ ఇంటర్వ్యూల్లో చెప్పి ఉండొచ్చు. దీన్ని బట్టి ఖచ్చితంగా అప్రమత్తంగా ఉండాల్సింది వైసీపీ పార్టీ. ఖచ్చితంగా అప్రమత్తంగా ఉండి ప్రజల్ని సమీకరించి సమాయత్తం చేసి ప్రజా సమస్యలని ఎలుగెత్తి చాటాల్సింది వైసీపీ పార్టీ. ఒకప్పుడు దేశంలో దాదాపు 50 సంవత్సరాల పాటు కాంగ్రెస్కు ప్రత్యామ్నాయంగా కమ్యూనిస్టులు మాత్రమే మనగలిగారు. ప్రజా పోరాటాలతో వాళ్ళు జనంతో మమేకమై ఒక సుస్థిరమైనటువంటి స్థానాన్ని జనహృదయాల్లో సాధించుకున్నారు. కానీ ఆ తర్వాత కమ్యూనిస్టు పార్టీలు కనుమరుగైపోయాయి. అనేక కారణాల వల్ల, అనేక రాజకీయ వైరుధ్యాల వల్ల ముక్కచెక్కలై కమ్యూనిస్టు పార్టీ కనుమరుగైపోయింది. కానీ ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి అనేక రకాల రాజకీయ వ్యూహాలతో పాటు అన్ని ప్రాంతాల్లో, అన్ని వర్గాల్లో సంఘాలు ఏర్పాటు చేయటం, విద్యార్థి సంఘం కానీ, రైతు కూలీ సంఘం కానీ, వ్యవసాయ సంఘం కానీ, పారిశ్రామిక సంఘం కానీ, కార్మిక సంఘం కానీ, ఇట్లాంటివన్నీ ఒక ఆర్గనైజ్డ్గా పార్టీ నిర్మాణం చేయలేదు. జగన్మోహన్ రెడ్డి ఇట్లాంటి ఆర్గనైజేషన్స్తో కూడినటువంటి ఒక నిర్మాణాత్మక పార్టీగా వైసీపీని తయారు చేసి ఉంటే ఇంతటి ఘోర పరాభవం జరిగి ఉండేది కాదు. ఆయన ఒక పిలిపిస్తే ఈ శ్రేణులన్నీ కలిసి జనంలోకి వెళ్ళి పార్టీ పరంగా గట్టి కృషి చేసి ఉండేది. విద్యార్థి సంఘాలు లేవు, రైతు సంఘాలు లేవు, కార్మిక సంఘాలు లేవు, అసలు ఏ సంఘము లేదు వైసీపీకి. ఒక స్కెల్టన్లా కనపడుతోంది తప్ప అందులో ఫ్లెష్ అండ్ బ్లడ్ ఉన్నట్టు ఎక్కడ అనిపించదు. రక్త మాంసాలు ఇచ్చి చవసత్వాలు వచ్చి ఉంటే గట్టిగా నిలబడి ఉండేది, కానీ అవన్నీ లేవు. ఇప్పటికైనా వైసీపీ మనుగడ సాగించాలి అంటే, సుస్థిరంగా కొన్నాళ్ల పాటైనా ప్రజల్లో కనపడాలి అంటే ఖచ్చితంగా సరికొత్త వ్యూహాలతో ముందుకు సాగాల్సినటువంటి అవసరం ఉంది. కేవలం గవర్నర్కి వినతి పత్రాలు ఇవ్వడమో, లేదా రాష్ట్రపతి ముర్ముకు, లేదా మరొకరు ప్రధాని మోడీకో, హోంమంత్రి అమిత్ షాకో, ఇంకెవరికో ఇవ్వడం వల్ల ఎంత మాత్రం ఉపయోగం లేదు. ప్రజల్ని చైతన్యపరిచి ప్రజల్ని మీ వెంట వచ్చేలా, లేదా ప్రజల వెంట మీరు నడిచేలా సరికొత్త వ్యూహరచన చేసి అనేక రంగాలుగా, అనేక వర్గాల్లో ఉన్నటువంటి ప్రజానీకాన్ని సమీకరించి రకరకాల స్ట్రక్చర్స్తో పార్టీని పునర్నిర్మాణం చేయటం ద్వారా తప్పకుండా మీకు భవిష్యత్తు ఉంటుంది. లేకపోతే మీకు 5 ఏళ్ల సమయం ఉంది. ఈ 5 ఏళ్ల సమయంలో పార్టీని పునర్నిర్మాణం చేయటం, పటిష్టం చేయటం, పార్టీ కేడర్కి అండగా నిలబడటం, మీరు ఒక పిలిపిస్తే యావత్ ఆంధ్రప్రదేశ్ నుంచి అన్ని వర్గాలు కేడర్ అంతా తరలి వచ్చేలా ఒక నిర్మాణం జరగాలి. అప్పుడు మాత్రమే సుస్థిరమైనటువంటి వైసీపీ పాలన కొనసాగలుగుతుంది. వైసీపీకి ఒక యంత్రాంగం, మంత్రాంగం అంటుంది. వైసీపీ అంటే ప్రజల్లో ఒక మంచి అభిప్రాయం ఏర్పడుతుంది. అంతకు మించి జరుగుతున్న దురాగతాలను, దుష్కృత్యాలను, అరాచకాలను, అకృత్యాలను మీరు ఏమాత్రం ఆపలేరు. ఆపలేకపోగా ఇలాంటి గవర్నర్కు వినతి పత్రాలు, ప్రధానికో రాష్ట్రపతికో వినతి పత్రాలు ఇచ్చినందువల్ల ఒరిగేది జరిగేది ఏమీ ఉండదు. కాబట్టి ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి పార్టీ నిర్మాణం పట్ల, పటిష్టమైన చర్యలు తీసుకోవడం పట్ల తన దృష్టి సారించాలి. ఆ మేరకు కృషి చేయాలని చాలామంది విఘ్నులు, తెలిసిన వాళ్ళు, రాజకీయాలలో తలపడిన వాళ్ళు చెప్తున్నటువంటి మాట. కానీ దీన్ని ఆయన పట్టించుకుంటారో లేదో, ఇప్పటికైనా పార్టీ పటిష్టతకు, పార్టీ నిర్మాణానికి కృషి చేస్తారో లేదో, మరి రాబోయే రోజుల్లో ఏం జరగబోతుందో చూద్దాం.